నమస్కారం 95 న్యూస్ పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పేపర్ వార్తా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు కొన్ని ప్రధాన దినపత్రికల శీర్షికల్ని పరిశీలించుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఉద్ధవ్ సర్కారు మహా పతనంలో గవర్నర్ స్పీకర్లది తప్పే తేల్చి చెప్పిన సుప్రీం ధర్మాసనం. గవర్నర్ రాజ్యాంగ హద్దులను అతిక్రమించారు, తిరుగుబాటు ఎమ్మెల్యేల లేఖతో విశ్వాస పరీక్ష అని ప్రశ్నించింది. అలాగనే ప్రతిపక్ష నేత అవిశ్వాసాన్ని కోరుకోలేదు కదా, షిండే లేఖతో ఉద్ధవ్ మెజారిటీ కోల్పోయినట్ల, విశ్వాస పరీక్షకు ముందే ఉద్ధవ్ రాజీనామా, అందుకే ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం, చీఫ్ విప్ పదవి విషయంలో స్పీకర్ నిర్ణయం తప్పు, విప్ శాసనసభా పక్షానికి పార్టీకి బొడ్డుతాడు, ఇద్దరు చీఫ్ విప్లు ఉంటే వారిలో ఎవరు చట్టబద్ధంగా నియమితులయ్యారో గుర్తించలేదు, 5 సభ్యుల ధర్మాసనం వ్యాఖ్య. ఇక ఢిల్లీలో శాసన పాలనాధికారం రాష్ట్ర సర్కారుదే, సివిల్ సర్వీస్ అధికారులను నియమించేది ఎవరైనా వారిపై పరిపాలనా నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదే, ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధిత అంశాలు మినహా మిగతా అన్ని సర్వీసులపై శాసనాధికారం ఢిల్లీ సర్కారుదే, రాష్ట్ర మంత్రి మండలి సహాయాలకు ఎల్జీ బద్దుడు, 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని సూచన, ఇది ప్రజాస్వామ్య విజయం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. తీర్పు ఇచ్చిన కాసేపటికే ఓ అధికారిపై వేటుకు నిర్ణయము. ఇక అరెస్టు అక్రమం, ఇమ్రాన్ను తక్షణమే విడుదల చేయండి, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశం, న్యాయస్థానంలో ఎలా అరెస్ట్ చేస్తారు, పారామిలిటరీ రేంజర్ల తీరు కోర్టు ధిక్కరణే, ఎన్ఏబిపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం, ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లాలని మాజీ ప్రధాని ఇమ్రాన్కు సూచన. ఇక పొత్తులు పక్కా, అందరినీ ఒప్పిస్తాం, ఢిల్లీలో చెప్పిందిదే, వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను, ముందస్తు వస్తే మేము సిద్ధం, పదవులు కావాలని వెంపర్లాడను, సీఎం పదవి వరించి రావాలి, వైసీపీని తప్పించి ప్రజలకు పవర్ ఇవ్వాలన్నదే ఆకాంక్ష, పవన్ కళ్యాణ్. ఇక 2వ పేజీ చూస్తే సర్వేలు చెబుతున్నదే సత్యమైతే అనే హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అంటే ఎడిటోరియల్, ఇది ఎడిటోరియల్లో ఇంకో భాగాన్ని చూడొచ్చు. కేసీఆర్ ఓ బంతి భోజనం అని చెప్పేసి రాశారు, ఉద్ధవ్ నైతిక విజయం. జోనల్ సర్కిల్ కమిషనర్లకు చెక్, తెలుగువారికి ఆయన ఎన్నటికీ సజీవ వాక్యమే. ఇక మనం ఎడిటోరియల్ ఈ విధంగా చూస్తే, ఇక చివరి పేజీలో చూస్తే ఆంధ్రజ్యోతి 10వ పేజీలో గవర్నర్ స్పీకర్లది తప్పే అంటూ మొదటి పేజీకి సంబంధించిన తర్వాయి భాగాన్ని మనం అక్కడ చూడవచ్చు. అలాగనే వెలుగు దినపత్రిక. ఇక వెలుగు దినపత్రికలో మరి తాటికాయంత అక్షరాలతో కూడా మనం రాసింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద కొంత మరి వార్తని కూడా మనం చూడవచ్చు. కమిషన్లు నిల్, సీఎంఓ ఫుల్, జనానికి అక్కరొచ్చే ఆఫీసుల్లో పోస్టులన్నీ ఖాళీ, సీఎం ఆఫీసు మాత్రం రిటైర్డ్ అధికారులతో నింపుడు. 2 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ కమిషన్లో నియామకాలు లేవు, 5 నెలలుగా మానవ హక్కుల కమిషన్ది అదే పరిస్థితి, సమాచార కమిషన్లోనూ ఖాళీ కుర్చీలే, సీఎంఓలో 2 చీఫ్ అడ్వైజర్లు, 10 మంది అడ్వైజర్లు, అందులో 9 మంది రిటైర్డ్ మాజీ ఆఫీసర్లే. ఇక ఇటువైపు చూస్తే తండ్రి దొంగ నోటిఫికేషన్లు, కొడుకు పేపర్ల లీకులు, కేసీఆర్ కేటీఆర్ను వదిలిపెట్టం, బండి సంజయ్ వ్యాఖ్య. ప్రతి 4 ఒకరికి ఎంబీబీఎస్ సీటు, రాష్ట్రంలో 8,000 దాటిన సీట్ల సంఖ్య, ఈసారి నీట్లో 35,000 మంది క్వాలిఫై అయ్యే ఛాన్స్, 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,590 సీట్లు, ప్రతి 10 మందిలో ఒకరికి సర్కార్లోనే సీటు. జేపీఎస్లను చర్చలకు పిలవలే, రూల్స్ను ఉల్లంఘిస్తూ సమ్మె చేయొద్దు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఇక ఇటువైపు మనం చూస్తే ఇమ్రాన్ ఖాన్ ను రిలీజ్ చేయండి, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అక్రమమని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అలాగనే అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. అప్పుల బాధతో మహబూబాబాద్ జిల్లా కిష్టా తండాకు చెందిన రైతు జాటోతు భద్రు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. ఇక కూతుర్ని నరికిన సైకో. పెద్దపల్లి జిల్లా బట్టుపల్లిలో ఓ సైకో కన్న కూతుర్ని గొడ్డలతో నరికి చంపాడు. కిరాణా షాపు యజమాని పైన దాడి చేసి గాయపరిచారు. దీనికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక రెండో పేజీ చూస్తే తర్వాయి భాగాన్ని మనం ఇక్కడ మొదటి పేజీ తర్వాయి భాగాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇంకా బర్లు లేవు, ఆవులు లేవు, పాలు మాత్రం తయారు. అంటే పాలకు సంబంధించిన కుంభకోణమా ఏంటి అనేది కూడా ఈ వార్తకు సంబంధించిన ఈ టైటిల్ సంబంధించిన వార్తని ఇక్కడ చూడవచ్చు. అలాగనే మూడో పేజీలో చూస్తే తండ్రి దొంగ నోటిఫికేషన్లు, కొడుకు పేపర్ లీకులు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ఆ యొక్క ర్యాలీ ఇక్కడ మనం ఇక్కడ ఈ పేజీలో మనం చూడవచ్చు. ఇక పంట నష్టపరిహారం 20,000 ఇవ్వాలి, తడిసిన వడ్లన్నీ కొనాలి, వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వార్తలు చూడొచ్చు. ఇక నాలుగో పేజీ చూసేసరికి 12,000 ఎకరాలపై సర్కార్ నజర్, కేంద్ర సంస్థలకు ఇచ్చిన భూముల వివరాలు సేకరణ. ఇక వడ్లు కాంటా పడతలేరు అని చెప్పేసి రైతులు పడిగాపులు కాస్తున్న వార్తలను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకా నిధుల దారి మళ్లింపుపై దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్ర సర్కార్కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు ఆ స్టూడెంట్ ను అనుమతించండి, విద్యాశాఖ హైకోర్టు ఆదేశం. ఇక ఈ నెల 16 నుంచి దోస్ రిజిస్ట్రేషన్లు షురు అవుతున్నాయి. ఇక అమెరికా గ్రీన్ కార్డ్ కంట్రీ కోటా ఎత్తివేత. నమస్తే తెలంగాణను మనం చూద్దాము. నమస్తే తెలంగాణలో గవర్నర్ ఇష్టారాజ్యం చెల్లదు, ప్రభుత్వానిదే పాలనాధికారం, రాజకీయ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇక్కడ సుప్రీంకోర్టు నిన్నటి దినం ఏదైతే డిసైడ్ చేసిందో దానికి సంబంధించిన వార్తలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక గ్రాంట్ లో కోతలు, తెలంగాణపై మోదీ సర్కారు అక్కసు. ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఏటేటా వివక్ష, 9 ఏళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం, అంచనాల్లో 3వ వంతు నిధులైనా రాలే, 2022-23లోనూ అందింది 31%, 41,000 కోట్ల రూపాయల్లో ఇచ్చింది 13,087 కోట్లే. ఎన్నికల కర్ణాటకకు మాత్రం 81% విడుదల చేసింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ రావాల్సిన గ్రాంట్ని మాత్రం వివక్ష చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. డిగ్రీలో సిఎస్సి, బీటెక్ తరహాలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి, 4 ఏండ్ల బిఎస్సి ఆనర్స్, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు, 11 కాలేజీల్లో నిర్వహణకు అనుమతి, ముందుకొస్తే ప్రైవేట్ కాలేజీలకు అవకాశం. రేవంత్ పై భగ్గుమన్న యాదవ సమాజం, కించపరిచే వ్యాఖ్యలపై తీవ్ర నిరసన. పసలేని భీమా పరమాద్భుతమట. ఇక తెలంగాణ మోడల్ ఆదర్శం, అన్ని రంగాల్లో దేశానికి ఇక్కడి విధానాలే ఆచరణీయం. మహారాష్ట్ర ఎన్నికల్లో రాబోయేది బీఆర్ఎస్ సర్కారే, బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రానికి అసలు మోడల్ అంటూ ఏదీ లేదు, మహారాష్ట్ర రైతు సామాజిక ఉద్యమకారుల అభిప్రాయం. కాలువల మరమ్మతులకు 48,53,00,000 రూపాయల శాంక్షన్ సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. సిడబ్ల్యూసికి వార్దా బరాజ్ డిపిఆర్. ఇక రోడ్ కనెక్టివిటీకి కేంద్రం మోకాలడ్డు, పసలేని బీమా పరమాద్భుతమట. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం. దీనికి సంబంధించిన వార్తలు మనం చూడొచ్చు. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా, బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తా, సినీ నటుడు సుమన్ వెల్లడి. సో దీనిపై ఈరోజు మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు స్వాగతం అండి. సార్, ఇప్పుడు ఉద్ధవ్ సర్కారు మహాపతనంలో గవర్నర్ స్పీకర్లదే తప్పే అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి నిన్నటి దినం తీర్పునిచ్చింది. ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? ఆ వ్యాఖ్యల్ని మనం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం యొక్క
కోణం నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒక బలమైన వ్యవస్థగా ఉన్న భారతదేశంలో ఈ 5గురితో కూడిన వచ్చిన ఉన్నతాసనం చేసిన, ఈ ధర్మాసనం చేసిన ఈ కామెంట్స్ అన్ని కూడా కరెక్టే. అది ఇప్పుడు ఒక పార్టీలో అంతర్గతంగా విభేదాలు వస్తే అది ఆ పార్టీ తేల్చుకోవాలి. ఆ పార్టీ తేల్చుకోకుండా అందులో ఒక వర్గాన్ని ఇది చేస్తూ ఆహ్వానించడం అనేది సరైనది కాదు అనేది అది కరెక్ట్. ఇది సిండే బీజేపీ చేసిన ఒక రాజకీయ కుట్రగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే అది చట్ట ప్రకారం అది శాసనసభలో బల నిరూపణ అయిపోయింది కాబట్టి దాన్ని మేము ఇప్పుడు తొలగించలేము అని చెప్పారు. కాబట్టి ధర్మాసనం చేసిన ఈ చక్కటి తీర్పు, ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాబోయే కాలంలో గవర్నర్ల యొక్క పాత్ర, స్పీకర్ల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనే ఒక నిర్దేశం జరిగింది. ఇప్పటికి కూడా సిండే సుప్రీంకోర్టు వాదన తనకే సమర్థించిందని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము చట్టబద్ధంగా తొలగించలేము, ఎందుకంటే శాసనసభ ముందు రాజీనామా చేసేసాడు ఆయన. దాఖరే చేయకుండా ఉండుంటే అది ఒక పార్టీ సమస్యగా ఉండేది. ఎప్పుడైతే ఆయన రాజీనామా చేశాడో సిండేని పిలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పిలిచారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మాత్రం మేము ఇప్పుడు నిరోధించలేము అని చెప్పింది. ఆ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో సుప్రీంకోర్టు మీద ప్రజలకి మరింత నమ్మకం ఏర్పడడానికి తీర్పు పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు గవర్నర్ రాజ్యాంగ హద్దులను అతిక్రమించారు, తిరుగుబాటు ఎమ్మెల్యే లేఖతో విశ్వాస పరీక్ష పెడతాడా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసింది. అంటే గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి, మరి గవర్నర్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది అని అంటే ఇప్పుడు గవర్నర్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చా సుప్రీంకోర్టు ద్వారా? గవర్నర్ మీద ఏమి చేయలేరు. ఇప్పుడు ఇంతకుముందు మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కూడా నాదెండ్ల భాస్కర్ రావుని ఒక మైనారిటీ దీన్ని ఆహ్వానించింది. రామ్లాల్ అప్పుడు గవర్నర్. అప్పుడు పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగి తిరిగి మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగలిగాడు. అటువంటిది మహారాష్ట్రలో చోటు చేసుకోలేదు. ఎందుకు చోటు చేసుకోలేదని అంటే ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా చేయడం అది మొట్టమొదటిది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రాజకీయ నాయకులందరికీ కూడా, రాజకీయ పార్టీలకి ఇలా పార్టీలు మారడం, చీల్చడం, క్యాంపులు పెట్టడం ఒక అలవాటు అయిపోయింది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7-8 రాష్ట్రాల్లో ఈ విధమైన తంతు మనం చూస్తూనే ఉన్నాం. అది మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, గోవా కావచ్చు, లేదా ఒకే ఒక సీటు ఉన్న ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు. ఈ విధంగా బీజేపీ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టుల్లో ఉన్న గవర్నర్లందరూ కూడా కేంద్ర పాలిగాళ్ళలాగా పనిచేస్తున్నారు. అందుకని అయితే ఇప్పుడు గవర్నర్ మీద సుప్రీంకోర్టు ఏమి యాక్షన్ తీసుకోగలుగుతుంది? తీసుకోలేదు. దాదాపు 8 నుంచి 9 రాష్ట్రాల్లో ఈ విధంగానే దొడ్డిదారినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అదే అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు రావాలి. సుప్రీంకోర్టు చెప్పిన ఈ వ్యాఖ్యల మీద ఇప్పటికైనా ప్రజాస్వామ్య లౌకిక శక్తులు అనేవాళ్ళు ఆ వైపుగా ఈ తీర్పుని తీసుకుని ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఒక పరిపాటిగా మారిపోతుంది అనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు ఇవాళ కర్ణాటక రిజల్ట్స్ ఉన్నాయి. అవును, ఆ కర్ణాటక రిజల్ట్స్ లో హంగ్ వస్తుందని అంటున్నారు. అవును, నిన్న ఒక బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ సింగిల్ లార్జెస్ట్ కాంగ్రెస్ వచ్చినా మాకు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే మేము ఏర్పాటు చేస్తాం, మేము ఊరికే కూర్చుంటామా అని పచ్చిగానే చెప్తున్నారు. అందుకని ఈరోజు ఈ అగ్ని పరీక్షకి మన కర్ణాటక కూడా అతీతంగా ఏమీ ఉండదు. సో ఇవి భారతదేశంలో నియంతృత్వ ఛాయలు. అంటే ఆల్రెడీ కర్ణాటకను కూడా అలా అస్థిరత్వం చేసిన పరిస్థితే కదా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ జేడిఎస్ నుంచి లాక్కున్న ప్రభుత్వమే కదా ఇది కూడా. అంతే అందుకని ఇది ప్రజల్లో ఒక తిరుగుబాటు రావాలి.
అంటే ఇంతే కాదు సార్, ఇప్పుడు మహారాష్ట్ర విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, మణిపూర్, ఇటు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా, కాశ్మీర్ ప్రాంతంలో కూడా, ఇటు గోవా, అజ్మీర్ లో అయితే అది పచ్చిగా 370 రద్దు చేస్తున్న విషయం మీద అక్కడ లోకల్ ప్రభుత్వం యొక్క నిర్ణయానికి కాదని రద్దు చేసి పడేసింది. కాశ్మీర్ అనేది అప్రజాస్వామికం. అది ఇంకా అంటే ఈ ఉగ్రవాదాన్ని మరింతగా పెంచేది, అందుకనే ఉగ్రవాదం అక్కడ మళ్ళా ప్రబలుతోంది. ఓకే సార్, ఇప్పుడు ఢిల్లీలో శాసన పరిపాలన అధికారం రాష్ట్ర సర్కారుదే అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. మరి దీని మీద అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చెలాయిస్తూ ఉండేది, దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా ఇప్పుడు కేజ్రీవాల్ రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన ఇది ప్రజాస్వామ్య విజయం అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 100%. ఇది కూడా రాజ్యాంగ యొక్క దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ఈ తీర్పులు అర్థం పడుతున్నాయి. ఇప్పుడు అక్కడ రాజధాని మన దేశానికి రాజధాని కాబట్టి ఆ దేశ భద్రత, శాంతి భద్రతలు, ఆ ఉగ్రవాదానికి సంబంధించింది, రెండోది భూమికి సంబంధించిన విషయాలు తప్ప మిగతావన్నీ స్టేట్ అకౌంట్ లోకే వస్తాయి. స్టేట్ యొక్క బాధ్యత ఉద్యోగం కావచ్చు, లేకపోతే బడ్జెట్ మొన్న బడ్జెట్ లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టుకి వెళ్ళి చెప్తేనే కానీ బడ్జెట్ పెట్టలేని పరిస్థితి. అంటే పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక పర్ఫెక్ట్ ప్రభుత్వం లాగా ఉండాలనే ఇదే నియంతృత్వం 2014 నుంచి మనం చూస్తూ ఉంటే అప్రజాస్వామికంగా ఉన్న ఈ చర్యలు పెరగడం అనేది. రెండోది రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించేస్తోందని చెప్పి అనేక రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి కదా. దాంట్లో భాగంగా రాజధాని, దేశ రాజధాని పేరు మీద మొత్తం అంతా లెఫ్టినెంట్ గవర్నరే. అసలు ఈ మొన్న లిక్కర్ కుంభకోణం జరిగింది కదా, లిక్కర్ కుంభకోణంలో లెఫ్టినెంట్ గవర్నర్ ని జైలుకి పంపాలి అక్కడ. ఎందుకంటే దాన్ని ఆమోదించింది ఆయనే, ఆ పాలసీని. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారిన కేంద్ర ప్రభుత్వ విధానాల్ని సరిచేయడానికి సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ 2 తీర్పులు కూడా చారిత్రాత్మకమైనది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవి, ప్రజాస్వామ్య శక్తులు ఉద్యమించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ తీర్పులు ఒక తలమానికంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఒకసారి మళ్ళీ మనం మహారాష్ట్ర రాజకీయాల వైపు మాట్లాడదాం. మలిన రాజకీయాలను సుప్రీం బట్టబయలు చేసిందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు జరుగుతున్నాయి. గవర్నర్ పాత్రను తూర్పారబట్టింది, విలువలుంటే సిండే, ఫడ్నవీస్ వైదొలగాలని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. ఇటువైపు మాది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ప్రభుత్వం, సుప్రీం స్టాంప్ లభించిందని చెప్పేసి సిండే అంటున్నారు. సో ఈ ఇద్దరిలో నిజంగా సుప్రీంకోర్టు ఎవరికి ఇక్కడ న్యాయంగా నిలబడిందని చెప్పేసి అంటారు? ఇక్కడ ఠాక్రే కాదు, సిండే కాదు, ఒక ప్రజాస్వామ్య విధానానికి వచ్చిన ముప్పును గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది, వ్యక్తులు కాదు ఇక్కడ. ఇప్పుడు ఠాక్రే ఏమన్నాడు, ఆయన ఒకటి అంగీకరించాడు, నేను రాజీనామా చేయడం అనేది చట్టబద్ధం కాకపోయినా నైతికంగా చేశాను అన్నాడు. చట్టబద్ధంగా ఆయన ఏం చేయాలి, అది అంతర్గత పార్టీలో చీలికది, పార్టీ నిర్ణయించుకోవాలి ఎవరిదన్నది. దాన్ని గవర్నర్ చేసినప్పుడు ఆయన రాజీనామా చేయకూడదు, అర్థమైందా? అంటే చట్టబద్ధంగా ఆయన వ్యవహరించలేదు, కానీ నైతికబద్ధంగా, అంటే చట్టబద్ధత కన్నా నైతికం చాలా గొప్పదనే విషయంలో ఆయన వెళ్ళిపోయాడు, కారణాలు ఏవైనా కానీ. సింగ్ ఏమంటున్నాడు, నాకు నైతికత లేదు కానీ చట్టబద్ధం అంటున్నాడు. దాన్ని అలా అర్థం చేసుకోవాలి మనం. సో అంటే ఇప్పుడు సుప్రీం స్టాంప్ లభించిందని కూడా అంటున్నాడు. ఒక రాజ్యాంగాల్లో తనకు అనుకూలమైన దాని ద్వారా ప్రాప్తి వచ్చిన ఆ పదవి నాది రాజ్యాంగబద్ధమే అంటున్నాడు. కరెక్టే కదా. ఈయన రాజీనామా చేస్తే మరి ముఖ్యమంత్రిగా నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అవకాశం?
మరి ఆ సిండేకి పిలిచారు వాళ్ళు. అవును. అయితే ఇక్కడ బీజేపీ బద్మాష్గిరిని మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ అసలు శివసేన కలిసి కదా పోటీ చేసి, అవును కలిసి పోటీ చేసినప్పుడు అక్కడ ఏమన్నారు, శివసేన నేను ముఖ్యమంత్రి ఉంటానంటే నువ్వు తక్కువ సీట్లు వచ్చినాడు నువ్వు ఎట్లా ఉంటావు, నేనుంటాను అని చెప్పి కదా పంచాయతీ. అయితే మేము కాంగ్రెస్ తో పోతామని వాళ్ళు ఎన్సీపీ కాంగ్రెస్ తోటి వెళ్ళి ఫామ్ చేశారు. ఇది అనైతికత అన్నది ఎవరు, బీజేపీ. మరి అంతకన్నా బలహీనమైన షిండే వర్గాన్ని పెట్టుకొని ఆయనకి ముఖ్యమంత్రి ఎలా ఇచ్చాడు ఆయన? అంటే మన భారతీయ జనతా పార్టీకి కానీ ఎటువంటి నైతికతని అది పాటించదు. అంతకుముందు గవర్నర్ కూడా ఎల్లారగట్టు కదా పిలిచింది, ముఖ్యమంత్రిని చేసింది. ఏది మెజారిటీ బీజేపీ అని. ఇవన్నీ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన దానికన్నా 1000 రెట్లు మించి ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బకొడుతుందని. మొత్తానికైతే దేశ రాజకీయాల్ని భ్రష్టు పట్టించడంలో బీజేపీ నంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అనుకుంటారా? అది తేగతల్లం అయిపోతుంది కదా. అవును. చరిత్రలో బీజేపీ ఇలాంటి ఘోరమైన రాజకీయాలు చేసిందని, అంటే కాంగ్రెస్ ని తిట్టుకునే వాళ్ళు మొన్నటి వరకు, కానీ ఈ రోజు బీజేపీ మరి నీతిమంతమైన పాలన జరిగిస్తుందని అంటామా? అలా చెప్పలేం. కాబట్టి చరిత్ర పుటల్లో బీజేపీ చేస్తున్నది ఇది తప్పనిసరిగా ఒక చరిత్రగా మిగిలిపోతుందని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. కాంగ్రెస్ గుడిలో లింగాన్ని మింగితే బీజేపీ గుడిలో లింగాన్ని కూడా మింగేస్తుంది. ఇది అందుకనంటే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాడనే సాంతలాగా ఉంది ఇది. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్. అంతవరకు ఎందుకు, మీరు సాయంకాలం లోపల కర్ణాటక పరిణామాలు చూస్తారు. అక్కడ ఏం మాత్రం మెజారిటీ కనుక కాంగ్రెస్ కి రాకపోతే ఆ గేమ్ మొదలవుతుంది. అంటే రేపు సర్వే రేపు రిజల్ట్స్ ఉన్నాయి కదా. అదే రేపు రిజల్ట్, రేపు 13వ తారీఖు రిజల్ట్. అవును. రేపు సాయంత్రం వరకు అక్కడ మళ్ళీ బీజేపీ తన యొక్క అసలు స్వరూపాన్ని చూపించే అవకాశం కనబడుతుంది అంటారు. అక్కడ కనబడుతుంది. వాళ్ళు ముందుగానే హెచ్చరిక కూడా చేశారు వాళ్ళు. అందుకని ఒక పార్టీ అవినీతికి మేము అతీతం అని చెప్పుకున్నా అసలు మా మీద మచ్చే లేదనుకున్న అంటే ఇప్పటికీ రెడీ ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో గెలవబోయే ఎమ్మెల్యేల్లో గానీ, లేదు అంటే జేడీఎస్ రూపంలో గానీ, మరి గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారని మీరు భావిస్తారా? అక్కడ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారన్నది కాదు, కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ అనే పేరు మీద తను ఏ రకంగా ఇతరుల్ని ప్రలోభ పెడుతుంది అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేలు అవకాశంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఆవురావురని ఉంటారనేది కాదు, ఆ వాళ్ళల్లో ఉండే ఆ బలహీనతని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుంది. ఇప్పుడు లంచం ఇచ్చేవాడు అనివార్యంగా లంచం ఇస్తాడు, కానీ లంచం అడిగేవాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి లంచం. ఇప్పుడు మనం ఒక మున్సిపాలిటీకి వెళ్ళి ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలనుకోండి, మనం డబ్బులు ఇవ్వకపోతే వాడు చేయకపోతే మనం అప్పు తెచ్చిన వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుందని ఇన్నిసార్లు తిరిగే బదులు వాడికి 3000 ఇచ్చి మనం అప్రూవల్ చేయించుకుంటామని ఇస్తాం. అందుకని అదేదో వీడి బలహీనతని వాడు ఉపయోగించుకుంటున్నాడు. అలాగే ఈ అవకాశవాద రాజకీయాలుగా ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని కాజేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయనేది నేను చెప్పొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మనం ఢిల్లీ సర్కార్ అంటే సుప్రీంకోర్టు ఢిల్లీ శాసన పాలనాధికారం అప్పగిస్తూ రాష్ట్ర సర్కారుదే అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది కదా. సో దీనికి సంబంధించిన విషయం మళ్ళీ మనం చర్చకొద్దాము. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ కేంద్ర ప్రభుత్వం ఇక రిట్ పిటిషన్ కు వెళ్లే అవకాశం ఉందా? ఉచితాసనం కదా ఇది ఇచ్చింది, అది ఉన్నత బెంచ్ కదా ఇచ్చింది. అందుకని అలా వెళ్తే ఇంకా భంగపడతారు వాళ్ళు. ఓకే, అంటే ఒకవేళ రిట్ పిటిషన్ కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అలా కన్నా వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళకి 2
2/3 మెజారిటీగా చేయగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చట్టబద్ధత కోసం చట్టబద్ధతను ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దానికి వాళ్ళు ఆ విధంగా చేయరు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ ఇప్పటికే మనం చూసాము. ఒక కేసీఆర్ గారు కూడగట్టడానికి ప్రయత్నాలు చేశారు, మమతా ప్రయత్నం చేసింది. అదే విధంగా నిన్న మొన్న నుంచి మన నితీష్ రాష్ట్రాలు తిరుగుతున్నాడు ఆయన. ఎందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఒకే విధంగా పెత్తనం చేయడం, రాష్ట్రాల యొక్క అధికారాలను ధ్వంసం చేయడం, ప్రజాస్వామ్యాన్ని చేయడం, దాన్ని నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యం, లౌకికవాద శక్తులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ బీజేపీ యొక్క పాలన పోవాలి అనే అవకాశంలో ఉన్నారు కాబట్టి అది మరింత నెగిటివిటీని పెంచుతుంది. కాబట్టి 1 year లో అటువంటి సాహసం అప్పీల్కి వెళ్తారా లేదా అనేది చూడాలి. అంటే ఒకవేళ చట్టబద్ధత పార్లమెంట్ లో వాళ్ళు బిల్ ప్రవేశపెట్టి చట్టబద్ధత తీసుకొచ్చినట్లయితే దాని మీద వ్యతిరేకంగా మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా? ఢిల్లీ ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకనంటే దేశ పద్ధతిలో కొన్ని ఉంటాయి. ఏది దేశ రక్షణ గాని ఇట్లా కొన్ని దాని అధికారంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇప్పుడు విద్య అనేది ఉమ్మడిలో ఉంది. ఇలా కనుక జరిగితే విద్యని సొంతం చేసుకోవడానికి ఇప్పటికే డామినేట్ చేస్తున్నది విద్యని. అట్లాంటి రేపు వైద్యాన్ని కూడా ఈ విధంగా ప్రజల యొక్క మౌలికమైన అవసరాల మీద రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమీ లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న గ్రామ పంచాయతీల స్థితికి రాష్ట్రాలు వచ్చేస్తాయి. గ్రామ పంచాయతీ ఫండ్ ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అయితే మింగేస్తున్నాయో 70వ అధికారం ఉన్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వము దీన్ని కనుక అన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించకపోతే కేంద్ర ప్రభుత్వము వీటిని రాష్ట్రాలని గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశాలు ఉంటుందా దీనికి? అంటే ఇప్పుడు నా దీపమే కదా ముద్దు పెట్టుకుంటే మూతి కాలుతుందన్న సామెతలాగా కొన్ని ఇప్పుడు పేరుకి బీజేపీ అయినా కూడా మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఫెడరల్ దీన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ హక్కును తీసేస్తూ ఉంటే వాళ్ళు అనివార్యంగా బీజేపీని వదిలేసి ప్రజాశక్తులు వైపు వచ్చేస్తారు. జనతాలో జరిగింది అదే కదా. కాంగ్రెస్ లో ఉన్న మొరార్జీ దేశాయ్ ఇటువంటి మహానాయకులందరూ కూడా మొదట్లో రాకపోయినా, జయప్రకాష్ నారాయణ మొదలుపెట్టిన ఉద్యమంలో మొదట్లో లేకపోయినా తర్వాత వచ్చి చేరారు కదా. అందుకని ఈ పరిణామాలు భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్యం అనే ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంది కాబట్టి ఫెడరల్ విధానంలో వాళ్ళ యొక్క హక్కుల్ని హరించి వేస్తే ఇప్పుడు మనం గ్రామ సర్పంచుల్లో అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులు కూడా ఇక వాళ్ళకి ఇచ్చిన అప్పులు కట్టలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో చూసాం మనం. అంటే అనివార్య స్థితిలో ప్రజాస్వామ్యబద్ధంగా కానీ కొంతవరకు నియంతృత్వాన్ని తట్టుకుంటారు సొంత పార్టీ అయినా కూడా, తర్వాత తట్టుకోలేరు దాన్ని. అందుకని ఈ మిగతా మన బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఢిల్లీలో కనుక అటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి అండగా నిలబడాలి. అది సార్. ఇప్పుడు ఈ కర్ణాటక సర్వేల విషయంలో చూస్తే ఇప్పుడు దాదాపు 8 నుంచి 9 సర్వేలు, దాంట్లో దాదాపు 5 సర్వేలు కాంగ్రెస్కి కొంత బొటాబొటి మెజారిటీని చూపిస్తూ వచ్చాయి. ఇంకా మిగతా అంటే నేషనల్ న్యూస్ కానీ లేదు అంటే జన్ కీ బాత్ కానీ ఇక కొన్ని సర్వేలు మాత్రము బీజేపీ 1, 2 లేదా 3 సర్వేలు మాత్రమే బీజేపీకి మెజారిటీని, సంపూర్ణ మెజారిటీని కూడా చూపించాయి. దీన్ని అసలు నమ్మవచ్చా ఈ సర్వేలు అనేది? ఇప్పుడు తినబోతు రుచి ఎందుకు అని అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అన్నట్టుగా ఈ సర్వేలు మనకి
ఇవన్నీ ఇప్పుడు ఈ సర్వేలు బాక్సుల్లో ఉన్న రిజల్ట్ ని మార్చవు. ఇవన్నీ ర్యాండము. అంటే వాళ్ళు ఓ 10 మందిని సర్వే చేస్తే వాళ్ళు ఎవరికి వేశారనే దానికి ఒక అంచనాకు వచ్చి ఆ 10లో 7 వేస్తే ఫలానా అంటే ఆ 7 వీళ్ళకి 7 ఓట్లు పడతాయి ఈ 10లో అని నిర్ణయం చేస్తారు. గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వం గతంలో కూడా ఇప్పుడు బీజేపీ రెండోసారి 2019లో ఓడిపోతుందేమో అన్నంత వరకు ఇచ్చేస్తే గతం కన్నా ఎక్కువ 330 సీట్లు వచ్చాయి కదా. కాబట్టి సర్వేలు ఎలా ఉంటాయి అనేది మనం ఏం చేయలేం. అయితే ఈ సర్వేల వల్ల జరిగే లాభం ఏంటంటే నైతికతని రేపు ఓడిపోతే తను డిఫెండ్ చేసుకోవడానికి కావాల్సిన వాదనలు పెట్టుకుంటారన్నమాట. వాదనలు, అవును. దాన్ని రిజర్వ్ చేసుకోవడానికి జనం యొక్క పల్స్ ఈ పల్స్ తారుమారు అయింది అని అంటే ఏదో జరిగి ఉంటుంది అనేది వస్తుంది. కర్ణాటకలో అసలు భారతదేశంలో ఎక్కువ ఎన్నికల్లో కరప్షన్ చేయగలిగే స్టేట్ ఏదైనా ఉందని అంటే మన తెలుగు రాష్ట్రాల కన్నా ఒక అడుగు ముందు ఉన్నది కర్ణాటక, డబ్బు వెచ్చించడంలో. కాబట్టి ఈ ఒకటైతే వచ్చింది, ఒక మాస్ సైకాలజీగా, ఒక మాస్ ఐడియాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది వచ్చింది. మామూలుగా న్యూట్రల్ ఓటర్స్ ఎట్లా ఉంటారని అంటే గెలిచే దానికే నా ఓటు అని వస్తారు, లాస్ట్ లో డిసైడ్ అవుతారు వాళ్ళు. అది ఒక 3-4% ఉంటుంది. అది మారుస్తుంది. అది ఎంత ఉందన్నది మనం ఫీల్డ్ లో లేము. ఈ సర్వేలను బట్టి మనం విశ్లేషణలు చేయలేము. మనం ఏమైనా ఒకటి మాత్రం ఉన్నది, జరుగుతున్న మీడియా ఇస్తున్న రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే హంగైనా ఏదైనా సింగిల్ లార్జెస్ట్ గా కాంగ్రెస్ వస్తుందనే అభిప్రాయం ఉన్నది. 2016లో కూడా తమిళనాడు ప్రభుత్వం అక్కడ అంటే జయలలిత పూర్తిగా ఓడిపోతుందని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత సర్వేలు తర్వాత మళ్ళీ పర్సన్ టు పర్సన్ సర్వే చేసిన తర్వాత ఒకరోజు ముందు మళ్ళీ అంటే రిజల్ట్ రావడానికి ఒక రోజు ముందు మరి గణనీయంగా సీట్లు సాధిస్తుందని కూడా చెప్పారు. అంతేకాదు మన 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పినా కూడా 151 సీట్లు వస్తాయి అనే అంటే అంత మటుగా చెప్పలేకపోయాయి. అంటే జనం నాడిని ఈ సర్వేలు కూడా సరైన రీతిలో పట్టుకోలేదనేది మాత్రం స్పష్టమైంది. అంటే ఈ సర్వేలు నిజంగా సర్వేగా ఉంటే నాడిని పట్టుకోగలుగుతాయి. సర్వేలు ఇన్ఫ్లుయెన్స్డ్ గా అంటే ఇప్పుడు ఏ పార్టీ కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు ముందు సర్వేలు వస్తున్నాయి కదా, అవును, ఆ జనం యొక్క ఆలోచనని మలచడానికి. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ సర్వేలు అంటే పార్టీల పరంగా బెండ్ అయ్యి లేదా పార్టీలు డబ్బు తీసుకుని చేసే సర్వేలు ఏవైతే ఉంటాయో కమర్షియల్ సర్వేస్ అన్ని కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటాయని నేను అనుకోను. అంటే వాళ్ళకి తెలుసు ఒకటి మాత్రం ఉంటుంది, వాళ్ళు సర్వే వరకు అందరూ పర్ఫెక్ట్ గా ఉంటారండి. జనం నాడు పెంచుకోవడంలో అందరూ పర్ఫెక్ట్ గా ఉంటారు. అయితే దాన్ని విశ్లేషించి అనాలిసిస్ చేసి ఎలా ప్రకటిద్దాం అనే దగ్గరే వాళ్ళు అంటే లాస్ట్ అల్టిమేట్ నిర్ణయం తీసుకుంటారు కదా, ఆ అల్టిమేట్ నిర్ణయం దగ్గర వాళ్ళు తీసుకునే దగ్గర ఈ మన పార్టీల ప్రభావం ఉంటే వాటికి మొగ్గు చూస్తూ ఉంటారు. అది అందుకని సర్వేలు ఫీల్డ్ లోకి వెళ్ళి చేసే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కొంతమంది చూసి కాపీ అన్నట్టుగా మిగతా సర్వేలని వాటిని కూడా తీసుకుని గణాంకాలు తీసుకుని విశ్లేషిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఇది సైకాలజీకి సంబంధించి అంటే మానవుడి యొక్క ఆలోచనకి సంబంధించింది. ఇది వాతావరణ కేంద్రం లాగా అల్పపీడనం ఏ వైపుగా వెళ్ళింది అనేది అప్పుడు చెప్పిందని తీరం మారింది అన్నట్టుగా ఈ అభిప్రాయాలు కూడా మారచ్చు. సార్, ఇప్పుడు వెలుగు దినపత్రికలో ఒక స్ట్రాంగ్ న్యూస్ మనం చూడొచ్చు. కమిషన్లు నిల్, సీఎంఓ ఫుల్. అంటే జనానికి అక్కరొచ్చే ఆఫీసులో పోస్టులన్నీ ఖాళీ, సీఎం ఆఫీసు మాత్రం రిటైర్డ్ అధికారులతో నింపుడని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు. మరి 2 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ లో నియామకాలు లేవు. 5 నెలలుగా మానవ హక్కుల కమిషన్ది అదే పరిస్థితి.
అదే మరి. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులు ఎందరో మంది ఉన్నారు, ఎందుకు ఫిల్ చేయలేకపోతుంది? అంటే ఓన్లీ లీకులు, ఈ లీకులు అనే దాన్ని బట్టేనా, లేకపోతే ఎలక్షన్స్ కి దగ్గర వస్తున్నప్పుడు ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళని నోరు ముయించేసి కేవలం ప్రిపరేషన్ కి కూర్చోబెడదామనే ప్లాన్ ఈ ప్రభుత్వానికి ఉందా? ఇప్పుడు ఈ పత్రిక వెలుగు పత్రిక, అది ఎవరికి వెలుగు అంటే బీజేపీ వెలుగు. మరి ఇదే విషయాలు కేంద్ర ప్రభుత్వ సంబంధించిన శాఖల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పాలి కదా. అవును. అంటే ఈ పేపర్లు కూడా, అంటే నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఖాళీలు లేవని చెప్పాలని నా ప్రయత్నం కాదు. ఏం చేస్తున్నాయంటే పత్రికలు కూడా, ఇప్పుడు ఇది ఉంది, మీరు ఈ పత్రిక కాకుండా మన బీఆర్ఎస్ పత్రిక ఉంది కదా, అందులో చదివితే కేంద్రం మీద ఉంటుంది, దీని మీద చదివితే రాష్ట్రం మీద ఉంటుంది. నేను ఇక్కడ ఇచ్చే విశ్లేషణ ఏంటంటే, ఆవు చేలోబడి మేస్తే దూడగట్టును ఉంటుందా అని ఒక సామెత ఉంది మనకి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, దాని స్థాయిలో అది చేస్తున్న విధానాలనే రాష్ట్ర స్థాయిలో వీళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే. నిన్నటి దాకా 8 ఏళ్ల పాటు అంతగాగే కదా ఎవరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ, అప్పుడు టీఆర్ఎస్ ప్రతిదాన్ని గుడ్డిగా బలపరుస్తూ వచ్చారు కదా. అవును. గత 1.5 సంవత్సరంగానే కదా వీళ్ళ బెడిసికొట్టాయని అనలేము, వాటి మీద ఇప్పుడు మూసి వాయనం అని ఉంటుంది, లోపల ఏముందో ఎవరికి తెలీదు, అది ఉన్నది ఇప్పుడు నడుస్తున్నది ఘర్షణ. అందుకని ఈ ఘర్షణలో ఉన్నాయి. అసలు వాళ్ళు 2 కోట్ల మంది నిరుద్యోగాలని, మన ఉద్యోగులకి ప్రతి సంవత్సరం 2 కోట్లు ఇస్తా ఉన్నారు కదా వాళ్ళు అని వాళ్ళేమన్నారు, పకోడీలు కట్టుకోవడం కూడా, పకోడీలు తయారు చేయడం కూడా ఉద్యోగమే కదా అని అన్నారు వాళ్ళు. అవును, బజ్జీలు వేయటము, పకోడీలు కట్టడం కూడా ఉద్యోగమే అన్నాడు నరేంద్ర మోడీ. అందుకని వీళ్ళు రాసిన దాంట్లో తప్పేమీ లేదు, అది వాస్తవము, మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో తమ వాయిస్ ని వినిపించుకుంటూ ఉంటాయి, కేంద్రంలో ఉంటాయి. ఛాయలు అమ్మిన వాళ్ళు పెద్ద పోస్టుల్లో ఉండొచ్చు, కానీ గ్రాడ్యుయేట్స్ మాత్రము పకోడీలు చుట్టుకోవాలి. అంతే. అందుకని నేనేమంటున్నానంటే ఈ విధానాలని యూత్ అర్థం చేసుకోవాలి. 60% ఉన్నారు యూత్. ఈ యూత్ ఇప్పటికైనా మేల్కొని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నది ఏంటి, ఈ వైఖరుల్ని అర్థం చేసుకుని రాబోయే కాలంలో మరి నిధులు, నియామకాలు, నీళ్లు అన్న దగ్గర సరే నిధులు పక్కన పెడదాం, నీళ్లు పక్కన పెడదాం, నియామకాలు కదా 60% మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే నియామకాలని మీద ఉద్యమించాలి. 60% అంటే చిన్న విషయం కాదు. యూత్ ప్రపంచంలో ఎవరికీ లేరు. ఇప్పుడు జపాన్, చైనా ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి యూత్ 30-40% పడిపోయింది. వాళ్ళ ఆయుష్ ప్రమాణం 90-100 పైన ఉన్నారు. అందుకని ఈ 60% మంది ఈ యువజనులు ఎవరున్నారో, యువత ఏదుందో, ఇది మేల్కొని ఈ ప్రభుత్వాలు తమ యొక్క గోడు వినిపించుకునేలాగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, అప్పుల బాధతో మహబూబాబాద్ జిల్లా కిష్టా తండాకు చెందిన రైతు జాటోతు భద్రు ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీన్ని మనం ఎలా చూడాలి? అసలు ప్రభుత్వం రైతు బంధు ఇస్తోంది, ఇంకా మొన్న వడగళ్ల వానకి కురిసిన వర్షానికి నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం మరికొంత బాసటగా నిలబడుతుందని చెప్పేసి అంటున్నారు. మరి రైతుల ఆత్మహత్యని ఆపుకోలేకపోతున్నారు, దీని కారణం ఏమంటారు? ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. అవును. రైతు బంధు అనే దాన్ని ఒకసారి పక్కన పెడితే ఎవరికి ఇస్తున్నారు రైతు బంధు అనేది పరిశీలిద్దాం. భూమి ఉండి తను సొంతంగా వ్యవసాయం చేయని వాడికి ఎంత రైతు బంధు వస్తుంది. భూమి ఉంది వీడి పేరు మీద, కానీ వీడు రైతు కాడు. నేనే ఉన్నాను అనుకోండి, నాకు 4 ఎకరాలు ఉంది, నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నా, నాది ఎవరికో కౌలుకి ఇచ్చాను, సంవత్సరానికి 10,000 కౌలు ఇస్తాడు,
అక్కడ 4 బదులు 40 వస్తాయి. ఇక్కడ నుంచో ఎకరాకు 10,000 వస్తుంది నాకు. నేను వ్యవసాయం మాత్రం చెయ్యను. ఆ కౌలు రైతు ఈ గాలి దుమారానికో దేనికో తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కాబట్టి దున్నేవాడికే భూమి అని ఇదివరకు నినాదం ఉండేది. నేనేమంటానంటే దున్నేవాడికే రైతు బంధు ఇవ్వాలి. ఆ వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కూడా 100 ఎకరాల మీద రైతు బంధు తీసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళా ఉపన్యాసాలు చేసేటప్పుడు ఏమంటారంటే కౌలు రైతును పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వము, ఇది వ్యవసాయం చేయనోడికి ఇస్తున్నారు అని చెప్పి ఆయన మాత్రం రైతు బంధు తీసుకుంటూ ఉంటాడు. ఈ ముందు ఈ రాజకీయ నాయకులు అందరూ స్వచ్ఛందంగా ఆ రైతు బంధుని ఇప్పుడు అందరికి పొలాలు ఉన్నాయి కదా, ఎమ్మెల్యేలు అందరికి పొలాలు ఉన్నాయండి. అందరూ దున్నటం లేదు, వాళ్ళ పిల్లలు కూడా దున్నటం లేదు. అవును, అందరూ అమెరికా దేశాల్లో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 30-40 ఎకరాలు ఉన్నవాళ్ళు ఏముంది, సంవత్సరానికి ఒక 10 లక్షలు, ఒక 4-5 లక్షల రూపాయలు వస్తుంది. కౌలుకి ఇచ్చినందుకు ఇంకొక 4-5 లక్షల రూపాయలు వస్తుంది. దాదాపు 8-10 లక్షలు తీసుకొని హాయిగా ఫారిన్ కంట్రీస్ లో కూర్చొని హ్యాపీగా లైఫ్ గడుపుతున్నాను. మరి దాని ఎందుకని నేను ఏమంటున్నానంటే 40% ఉన్న కౌలు రైతుల్ని ముందు ఆదుకోవాలండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు రైతు బంధు ఇవ్వకండి. నేను చెప్తున్నాను, అంటే రైతు నాకు కాదండి, రైతు బంధు ఇవ్వకండి, మార్కెట్ బంధు ఇవ్వండి. అంటే మార్కెట్ లో నువ్వు ఏదైతే మినిమం ప్రైస్ పెడుతున్నావో ప్రొక్యూర్మెంట్ కి, దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వండి. అర్థమైందా? అది ఆ విత్తనం ఎలాగైనా ఉండండి, ఇదిగో మినిమం వీడికి ఇచ్చేయాలి అని చెప్పి ఇవ్వండి. ఎందుకనంటే అప్పు ఎట్నో తెచ్చుకుంటాడు వాడు, కానీ మార్కెట్ లో తీసుకొచ్చి అమ్మే కళ్ళ ముందు అవి మొలకలు వచ్చి తడిచిపోతూ ఉంటే ఆత్మహత్య కాక ఏం చేసుకుంటాడు? తను తెచ్చిన పెట్టుబడికి, అంటే నేను ఒక ఇది చెప్పాలంటే 9 నెలల పాటు నవమాసాలు బిడ్డని జాగ్రత్తగా పెంచి ఆఖరికి అబార్షను బిడ్డ చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో అంత శోభను అనుభవిస్తున్నాడు రైతు. ఎందుకంటే రైతు కేవలం వచ్చే పని, కేవలం రైతు పని మాత్రమే వస్తుంది, ఆయనకు వ్యవసాయం తప్ప వేరే ఏం రాదు. కాబట్టి ఏం రాదు, రోడ్డు మీద కాగితాలు కూడా ఏరుకుని బతకలేడు. అది కరెక్ట్. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందంటే రైతు యొక్క పంట చేతికి వచ్చే టైంలో, అది నేచురల్ కెలామిటీ కావచ్చు లేదా దళారుల కెలామిటీ కావచ్చు, ఏదైనా కానీ మార్కెట్ ప్రొటెక్షన్ ఇవ్వండి. ఫస్ట్ రైతు బంధు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రొటెక్షన్ ఇవ్వండి. రెండోది న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు ఆదుకోండి. సర్వేల పేరు మీద, కేంద్రం పేరు మీద, రాష్ట్ర పేరు మీద ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఇన్సూరెన్స్ అమలు చేయండి. ఇప్పుడు ప్రాణం సర్వేలు చేయడం కంటే ముందు ఇన్సూరెన్స్ ఇస్తే సరిపోతుంది. ప్రాణం పోయిన మనిషికి ఇస్తున్నారు, ప్రాణం పోసే రైతుకి ఇవ్వట్లేదు. అందుకని రైతుకి వాళ్ళ పొలానికి ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఆ రకంగా చేసుకుంటే కనుక మంచిదని నాకు నా అభిప్రాయం. దీని అర్థం నేను ఇప్పుడున్న రైతు బంధుని ఎత్తేమని చెప్పడం లేదు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి, కౌలు రైతుని ఆదుకోండి. దున్నేవాడికే భూమి అన్నట్టుగా దున్నేవాడికే రైతు బంధు అని. థ్యాంక్ యూ సార్, మీరు పేపర్ వార్త కార్యక్రమానికి ఫోన్ లైన్ లో వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. మీకు కూడా. సో ఇది ఈరోజు 95 న్యూస్ పేపర్ వార్త కార్యక్రమాల వివరాలు. మరొక పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్తే.